60వ అధ్యాయం 20వ వచనం చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. చదవండి. నీ దుఃఖ దినములు సమాప్తము అగును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్య, నీకు వందనాలు. నీ కృపా కనికరము మేడలు చూపించండి, మాతో మాట్లాడండి, మీరు దర్శించండి. మాకు ఏమి అవసరమో సమస్తం దయచేసి నడిపించు. మీ కృపకు మేము అప్పగించగలం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నువ్వే దుఃఖంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఏదో వాక్యం చెప్తా ఉంది, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని అంటాడు. ఎప్పుడు సమాప్తం అవుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి. నీ కష్టము, నీ బాధ, నీ దుఃఖము సమాప్తం అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అనేది మనం 10 నిమిషాలు ఆలోచించాలి. దేవుని నామమున మనం కలుగుతాం. ప్రార్థన అంటే దేవుని దగ్గర మనం ఏం చేయటం, చాలామందికి తెలిసింది ఏంటంటే అడుక్కోవడం అన్నమాట. ప్రార్థన అంటే అడగటం కాదు. ప్రార్థన అంటే చాలా విషయాలు ఉన్నాయి. నీ దుఃఖ దినాలన్నీ, నీ కష్టాలన్నీ, నీ బాధలన్నీ సమాప్తం అయిపోవాలి. నువ్వు సంతోషంగా ఉండాలి, నవనూతనమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించగలగాలనుకుంటే ప్రార్థనలోకి నువ్వు రాగలగాలి. ప్రార్థన అంటే ఏంటని ఫస్ట్ మనకు తెలియాలి. ప్రార్థన అంటే ప్రభువుని అడుక్కోవటం కాదు. ప్రార్థన అంటే చాలా విషయాలు ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 5 మాటలు మీకు యొక్క సాయంత్రకాల సమయంలో చెప్పి అనుభవిస్తాను. ప్రార్థన అంటే ఒక యాగం లాంటిది. ఎందుకంటే యాగం అంటే ఏంటి, యాగం ఎలా చేస్తారు, యాగం అంటే ఏంటి అనేది మనకి బాగా తెలుసు. మన విన్నపాలను ఆయన పాద సన్నిధిలో చేర్చడం యాగం చేయటం అంటే. మన బాధల్ని, మన కష్టాలని, మన విన్నపాలని, మనకున్నటువంటి ప్రతిదీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నా కష్టాలు, నా బాధలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు నేను ఎవరితో చెప్పుకుంటానయ్యా, నాకున్న ఒకే ఒక ఆధారం నీవే కాబట్టి నీకే నేను విన్నవించుకుంటున్నానని ఒక యాగంలో ఎలా అయితే కూర్చొని అన్నీ ఎలా అయితే ఆ యొక్క ఇది ఆస్తూ ఉంటారో అలాగా మన యొక్క సమస్త విధములైనటువంటి బాధల్ని ప్రభు పాదాలకు పెట్టడం. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, మన బ్రతుకులు ఎప్పుడైతే అలా సమర్పించబడగలుగుతామో అప్పుడే మన దుఃఖ దినములన్నీ కూడా ఏమైపోతాయండి, సమాప్తం అవుతాయి. ఫస్ట్ ప్రతిదాన్ని కూడా మన విన్నపాలన్నీ, మన బాధలన్నీ మనం చాలాసార్లు మనుషులతో చెప్తాం. నా కష్టం ఇది, నా బాధ ఇది, నా ఇరికిది, నా ఇబ్బంది ఇది, నా కలిమిది, నా వస్త్రహీనత ఇది, నా ఖడ్గం ఇది అని మనం చెబుతాం. అయ్యే మాటలు తీసుకెళ్ళి వాళ్ళు ఆర్చరు, తీర్చరు, వాళ్ళ దగ్గర మనం ఏమి లేదు. మనం ఇంకొక ఈ అమ్మతో చెప్తే ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె పరిస్థితి అటండి అని మీకు కొంత చిన్న చూపు చూస్తుంది. చదువులేనటువంటి ఒక పాప వెళ్ళి ఇంకో పక్కన ఒక అమ్మాయికి చెప్పింది అనుకో, నాకు ఇది ఎంత చదివినా రావట్లేదు అని అంటే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, దానికి ఎంత చదివినా రావట్లేదు అంటే మనకి ఎలా వచ్చేసింది, మరి ఏం చదువుతుంది ఏంటో, ఎప్పుడు బుక్స్ పట్టుకునే ఉంటుంది అనే ఒక తక్కువగా మాట్లాడటం మొదలవుతుంది. అదే నీకు రానప్పుడు, అర్థం కానప్పుడు ఎవరైనా సరే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభు సన్నిధికి వచ్చి మనం చెప్పుకుంటే దేవుడే దానికి సమాధానం, జ్ఞానం, తెలివి, వివేచన, ఎలా మనకు అర్థం అవ్వాలో, ఏ రకంగా మనం వాటిని అనుభవించాలో, తెలుసుకోవాలో ప్రతిదానికి కావాల్సినటువంటి జ్ఞానం ఆయన దగ్గర. సర్వ సంపదలు ఆయన దగ్గర ఏమున్నాయటండి, గుప్తంలో ఉన్నాయి. ఆయన దగ్గర సర్వ సంపదలు ఏమయ్యాటండి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తంలో ఉన్నాయి. ఈ జ్ఞానం లేకపోతే నన్ను అడగాలంటాడు. అలాగే మన బాధ, మన కష్టం, మన ఇరుకు, మన ఇబ్బందికి సొల్యూషన్ ఎవరైనా ఉన్నారంటే ప్రభువుని యేసు పాద సన్నిధి. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడైతే ఆ యాగంలాగా అన్నీ నువ్వు సమర్పించుకుంటావు,
చేసుకుంటావో, అన్నీ నువ్వు చెప్పుకుంటావో, అన్నీ ఆయన పాదాల దగ్గర పెడతావు, అన్నీ ఆయన విన్నవించుకుంటావో, అప్పుడు నీ ప్రార్థనకి ఆయన సమాధానం ఇస్తాడు. నీ దుఃఖ దినములన్నీ ఆ రాజుతో సమాప్తం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రెండోదిగా ప్రార్థన అంటే ఒక ఆయుధం లాంటిది. ఎందుకనంటే మనం దేన్నైనా సరే ఒక ఆయుధం పట్టుకుని వెళ్ళి బహిర్గతంగా క్రైస్తవులుగా క్రీస్తుని అనుసరించే వారంగా యుద్ధం చేయలేము. ఎందుకంటే సాతానుడు కుయుక్తులు కలిగినటువంటి వాడు. సాతానుడు ప్రభువు వారినే ఆయన నానా రకాలుగా మరి పరీక్షించినటువంటి వ్యక్తి. చాలాసార్లు ఈ రాళ్ళను దేవుడు అయితే రొట్టెలు చేసుకొని తినని పరీక్షించాడు. నిజంగా ఈ యొక్క దీని నుంచి నువ్వు మందిరం నుంచి దూకినట్లయితే ఈ భూలోక రాజ్యాలు ఇచ్చేస్తాననేటువంటి ఛాలెంజ్లు తీసుకొచ్చాడు. ఇలాంటి చాలా విషయాల్లోని ప్రభువునే పరీక్షించగలిగిన సాతానుడు నీవు నేను పెద్ద గొప్ప కాదు వాడి దగ్గర. కనుక దాడి చేసే సాతాను శక్తుల్ని నువ్వు గెలాలనుకుంటే, వాటి నుంచి విజయం పొందాలనుకుంటే, వాటి నుంచి నువ్వు అనేక రకాలైనటువంటి ఎదుర్కోగలిగినటువంటి నిలవబడగలిగిన విశ్వాసం ఉండగలిగినటువంటి వ్యక్తిగా ఉండగలగాలంటే నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన ఆయుధంలో ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే సాతానుడు ఎలా అంటాడట, హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, 12వ అధ్యాయం 1-3 అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపభావములను విడిచిపెట్టి విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూడాలంట. ఆ ముందు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున అయినప్పటికీ కూడా ఏం చేస్తాడు, దేవదూతల కాపలా మనకున్న, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉన్న, పరిశుద్ధాత్మని కంచి మన చుట్టూ ఉన్నప్పటికీ, దేవుని కృప విస్తారంగా మన మీద ఆవరించి ఉన్నప్పటికీ సులువుగా చిక్కులు పెట్టు పాప భారాన్ని వాడు ఉపయోగించి విశ్వాసం కరెక్ట్ దాన్ని కొనసాగించి వాడు యేసు వైపు కాకుండా ఈ శ్రమల వైపు చూసేటట్టు మనం చేస్తూ ఉంటాడు. ఆడి బుద్ధి అది. కనుకనే దాన్ని ఎదిరించాలి. దాడి చేసినటువంటి సాతాను శక్తులన్నింటినీ కూడా మనము వాటిపైన గెలుపు పొందాలి, విజయాన్ని పొందాలనుకుంటే ప్రార్థన మనం ఎలా చేసుకోవాలంటే ఒక ఆయుధంగా మార్చుకోవాలంట. ఎప్పుడైతే నీవు ప్రార్థన ఒక ఆయుధంలా పట్టుకొని సాతాను ఎదిరించడంలో, సాతాను శక్తులని అణిచివేయడంలో, సాతాన ప్రభావం నుంచి తప్పించబడగలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నీ యొక్క దుఃఖం అంతటిని కూడా, నీ యొక్క దుఃఖ దినాలన్నీ కూడాను సమాప్తం అవుతాయి. అలా లేనంత కాలం కూడా నువ్వు దుఃఖంలోనే ఉంటావు, బాధలో ఉంటావు, కష్టంలో ఉంటావు, ఇరుకులోనే ఉంటావు, ఇబ్బందులోనే ఉంటావు. ఎప్పుడైతే సాతాన్ని ఎదిరిస్తావో అప్పుడు నువ్వు పొందుకోగలవు. సాతానా నువ్వు పో అని అన్నాడు. ఆ పందుల్లోని చాలా ఒక 120, 500, 600 దెయ్యాలు ఎక్కించుకొని వచ్చేసింది. ఇంచుమించు ఎన్ని పందులు ఉన్నాయంటే 500 పందుల్లోనికి వెళ్ళిపోయి 2000 దెయ్యాలు ఉన్నాయంట. 2000 దెయ్యాలు ఒకేసారి పో అనంటే ఆ పందుల్లోనికి పోయి. అంటే నువ్వు ఆగ్రహిస్తే సాతానుడు నీ మీదకి అటాక్ చేయాలనుకున్నప్పటికీ, సాతానుడు నీ మీద ప్రభావం చూపించాలనుకున్నా, సాతానుడు నీ మీద ఏమి చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధం పట్టుకొని ప్రభు సమూహంలో నువ్వు కూర్చుంటే చాలు, సాతాను కుయక్తులన్నీ కూడాను, ఆడి పన్నిన పన్నాగాలన్నీ కూడాను అవి పటాపంచులు అయిపోతాయి. దానన్నింటికి కారణం ఏంటంటే ప్రార్థనను ఒక ఆయుధంలా మనం ఉపయోగించుకోవడం. దేవునికి స్తోత్రము కలుగుతుంది. అప్పుడే దాడి చేసే సాతాను శక్తులను మనము గెలవగలుగుతాము, వాటిపైన మనం విజయం సాధించగలుగుతాం. మరి మూడోది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రార్థన అంటే ఒక యజ్ఞం లాంటిది. ఎందుకంటే దేవుడి చెంత స్థిరంగా నిలుస్తాం. ఒక యజ్ఞంలో ఏం చేస్తారు, ఇటువంటి కథలు అది అయిపోయినంత వరకు కూడా దేవుడి సన్నిధిలో స్థిరంగా మనం ఉండగలగాలి, అస్థిరంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో మనం ఎప్పుడు కదల్చబడాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఒలివ మొక్కల వల్ల ఎదుగుతామో అప్పుడు మనం కదల్చబడము. మనం ఎప్పుడు కూడా ఎవరు మనల్ని తోయలేడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృప ఆవరించి ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ ఆవరింపు ఉంటుంది, దేవుని శక్తి ఆవరించబడి ఉంటుంది, దేవుని ప్రభావం మన మీద ఆవరించబడి ఉంటుంది, దేవుని యొక్క ఔన్నత్యం మన మీద ఆవరించబడి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఒక యజ్ఞంలాగా మనం అక్కడైతే ఉంటామో, దేవుని చెంత స్థిరంగా మనం నిలవబడతామో అప్పుడు మనం ఎప్పుడు కూడా కదల్చబడమంట. ఏ సమయం ఏ చిన్న చిన్న సాతాన సంబంధమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు మనము సియోను కొండలా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రము.
అందుకే పేతురుతో ఒక మాట మాట్లాడతాడు ప్రభువు. పేతురు అని అంటే అర్థం ఏంటంటే రెల్లు అని అర్థం. రెల్లు అంటే తెలుసు కదా, రెల్లుగడ్డ అంటే కదా, మనము ఇల్లులు నేర్చుకోవడానికి అప్పుడు మనము ఈ జ్ఞానం పడినప్పుడు కూడా పంతులు గారు పొంచుతారు కదా ఆ గడ్డి, దాన్ని రెల్లుగడ్డ అంటారు. ఏట్లలోని గడ్డల్లోని పెరుగుతూ ఉంటుంది, పొడుగుగా దానికి తెల్ల పువ్వులు వస్తాయి. ఆ గడ్డి వర్షం వచ్చినా ఏదొచ్చినా ఇటు అటు ఏమైపోతుంది, గాలి వచ్చినా వంగిపోతుంది, పడిపోతుంది. కొన్నిసార్లు దాని మీదకి ఇసుక మ్యాట్ వేసేసి కూడా అది పొల్లిపోయి చచ్చిపోతుంది. అందుకే నీ జీవితం అలకూడదు. పేతురు జీవితంలో చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినప్పుడు, అందుకే చాలాసార్లు కదా చూడండి, చాలా విషయాలు చూడండి, మనకు తెలిసిన చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదట చేపలు పట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. రాత్రి అంతా వల వేసాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. వలలన్నీ కట్టేశారు, రాత్రంతా చాలా బేసుకులో వచ్చారు. ఏమయ్యా ఏంటి, ఏం లేదేంటి, అంత ఖాళీ పడవలు తెచ్చేసావు, ఖాళీ వలలు తెచ్చేసావు అని అంటే, ప్రభువా రాత్రి అంతా వల వేసామయ్యా, విస్తారంగా వేసాం, లోతుకెళ్ళి వేసాం, కానీ ఒక్క చేపలు కూడా పడలేదు. గలిసిపోయాము, మరి మేము చేయాలి అర్థం కాక మేము వచ్చేసాము ప్రభువా అని ప్రభు సముఖంలో ప్రభుతో మాట్లాడగానే ప్రభు అంటాడు, లేదు లేదు పద మళ్ళీ పడవ తీయు, మనం వెళ్దామని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళి ఇక్కడ వాడేయండి. అయ్యో అంత లోతుకి వెళ్తే దొరకలేదు కదా, ఇక్కడ దొరుకుతాయి, ఏం దొరుకుతాయి అని అంటే ఏమంటాడు చూడండి. అప్పుడు వాళ్ళు పిగిలిపోయినట్లుగా విస్తారమైన చేపలు పడినట్లుగా చూడదు. వారు తినగా, వారు పంచుకోగా, వారు కాకుండా వారి పడవ నిండిపోకుండానే ఇతరులు కొంతమందికి కూడా పంచగలిగిన వచ్చేసి అంట మొట్టమొదటి. ఎందుకంటే చాలాసార్లు ఆ విశ్వాసం పేతురు గారికి లేదు కాబట్టి పొందుకోలేని పరిస్థితులు, అప్పుడు చేయలేని పరిస్థితి, రెల్లులా ఇటు అటు కష్టం రాగానే బాధ రాగానే ఇక చేయలేమని ఒడ్డెక్కిపోయినటువంటి పరిస్థితి, చేతులెత్తేసినటువంటి స్థితి. దేవుడు సహాయాన్ని అందజేశాడు. రెండోదిగా చూసినట్లయితే మరి నీటి మీద నడిచినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభు వారు నడిచారు, ఆయన నడిచి కొంతవరకు వెళ్ళి నడిచేసరికి ఆయన మునిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మూడోది చూసినట్లయితే మరి పడవలో యేసు ప్రభు ఉంటుండగానే అయ్యో దెయ్యం వచ్చేస్తుంది, అయ్యో భూతం వచ్చేస్తుంది, మమ్మల్ని రక్షించవా, మమ్మల్ని ఎవరు రక్షించుకోవడని భయపడిపోయి గుండెలు బాదుకున్నటువంటి స్థితి. నాలుగోది చూసినట్లయితే చాలా విషయాల్లో యేసు ప్రభుతో ఉండి, యేసు ప్రభు మాటలు విని, యేసు ప్రభుతో ఉండి కూడాను యేసు ప్రభు గొప్పతనాన్ని తెలుసుకోలేక, యేసు ప్రభు దేవుడు కాదు నాకు ఎవరో తెలియదు అనేటువంటి మాట చెప్పారు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అందుకే పేతురుని దేవుడు నువ్వు ఇంకా ఈ పేతురు అని కాకుండా కేఫా అంటే రాయిగా మారాలి, బండగా మారాలి, నువ్వు ఒక స్థిరమైన వ్యక్తిగా మారాలన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో స్థిరంగా, బలంగా, కదల్చబడినటువంటి వ్యక్తులుగా ఉంటామో మన జీవితంలో గొప్ప కార్యాలను అప్పుడే మనం చూడగలుగుతాం. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు ఒక యజ్ఞంలో దేవుని చెంత స్థిరంగా నిలవబడగల. పేతురు అస్థిరంగా ఇటు అటు వంగిపోతున్నటువంటి పరిస్థితి అంతకాలం కూడా పేతురు జీవితంలో పెద్ద అభివృద్ధి లేదు. ఎప్పుడైతే పేతురు మరి కేఫాగా మారాడు, ఎప్పుడైతే రాయిగా మారాడో, ఎప్పుడైతే స్థిరంగా దేవుని సన్నిధిలో ఉండడం మొదలుపెట్టాడో, అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా అండి, అంతవరకు పేతురుని వెళ్ళంటాడు వాళ్ళంటాడు అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆయన ఎప్పుడైతే బలమైనటువంటి విశ్వాసగా దేవునిలో స్థిరపడడం మొదలుపెట్టాడో, పేతురు నీ బండ మీద నేనేం చేస్తాను, సంఘం కడతాను, అది క్రీస్తు సంఘం అనబడుతుంది అని. అంటే దేవుడే అక్కడ సమకూర్చబడి, దేవుడే ఉండగలిగి, దేవుని సన్నిధిని నిలవబెట్టగలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఫస్ట్ మనం దేవుని సన్నిధిలోకి వస్తే మనమే ఒక సన్నిధిగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని సన్నిధిలో నీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం అవ్వాలంటే మూడోది ఏంటంటే నువ్వు ఒక ప్రార్థనని ఒక యజ్ఞంలో మార్చుకోవాలి. అది ఎప్పుడైతే యజ్ఞంలో మారుతుందో, ఎప్పుడైతే నువ్వు దాన్ని యజ్ఞంలో స్వీకరిస్తావో, ఎప్పుడైతే అనుభూతిలోకి వస్తావో, నీ జీవితంలో గొప్ప బలమైన వ్యక్తిగా పేతురు గారు అందుకే అంత బలమైన వ్యక్తిగా మారి. ఫస్ట్ అంతా పెరిగి, ఫస్ట్ అంతా భయం, ఫస్ట్ అంతా ఎంతో ఇదిగా ఉన్నటువంటి మనిషి ఆ దేవుడు ఎప్పుడైతే అతనికి బలమైనటువంటి స్థిరమైనటువంటి దేవుని సముఖంలో నాటబడినటువంటి వ్యక్తి అయిపోయాడు. పేతురు గారు వాక్యం చెప్పగానే 3,000 మంది ఒకేసారి ఏమైపోయారండి, రక్షణ పొందారు. పేతురు గారు వాక్యం చెప్పగానే మేడగదిలో 120 మంది కూడితే 120 మంది మీద కూడా ఏమొచ్చింది, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. ఒక సంఘంలో కూడితే 100 మందికి, 1 మందికి మనం చూస్తూ ఉంటాం, 3, 4, 5. కానీ ఉన్న వాళ్ళందరూ కూడా
కూడున్నటువంటి ఆ పెంతెకోస్తు పండగ రోజు ఇంచుమించు 500 మంది 600 మంది 5,000 మంది అంతమంది కూడి ఉంటారు. ఆ పంట మంచి రంజుగా జరుగుతుంది పండగ. అలాంటి పరిస్థితి అందరూ మేడ మీద కూర్చొని ఉంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తెలుసా అండి, వీళ్ళేదో కొత్త మద్యం తాగారేమో, ఇలాగ అయిపోతున్నారు, అందుకే వీళ్ళకి అర్థం కావట్లేదు అనేటువంటి హేళన చేసినటువంటి పరిస్థితులు వచ్చింది. కానీ దేవుని ఆత్మ మరి అనేక రకాలుగా విభాగించబడి అక్కడ కూడి ఉన్నటువంటి 120 మంది పైన వాళ్ళగా వారు పరిశుద్ధ ఆత్మ అనుభవాన్ని పొందుకోలేదు. పేతురు ఒకప్పుడు పేతురుగా ఉన్నంత కాలం కూడా ఆయన జీవితంలో ఇటు అటు ఉండిపోయినటువంటి పరిస్థితి, పడిపోయినటువంటి పరిస్థితి, నలిగిపోయినటువంటి పరిస్థితి. అందుకే కానీ దేవుడు ఎప్పుడైతే కేఫాగా మార్చాడో, స్థిరమైన బండగా మార్చాడో, ఒక మాటతో 3,000 మంది రక్షించబడమే కాదు, ఆయన సంఘంలో కూడిన ప్రతి ఒక్కరిపైన దేవుని ఆత్మ వాడగలిగి అభిషేకాన్ని పొందుకోగలిగి అన్య భాషలు మాట్లాడగలిగినంత అనుభూతులను దేవుడికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇంకో పాట ఉంది కదా, నలిగిన రెల్లును విడువని దేవుడు, విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు, బలము కలిగిన ఆయుధంగా మార్చి అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి జయ దీవిస్తాడు, జయమిస్తాడు. నలిగిన రెల్లును విరువని దేవుడు, విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు. నలిగిన రెల్లు దేవుడు వాక్యం చెప్తా ఉంది. నలిగిన రెల్లు అంటే దేవుడు అంటే విడిచిపెట్టడంట, విడువడంట, ఆయన విడిచిపెట్టడంట. దేవుడు వాక్యం చెప్తుంది. నీవు నేను మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మన జీవన విధానం ఏంటి, నువ్వు నలిగిపోతున్నాను బాధపడిపోతున్నావేమో, కానీ దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తెలియజేస్తామన్న సంగతి ఏంటో తెలుసా పిల్లరా? నీవు నేను మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటో తెలుసా? జ్ఞాపకం చేసుకోగలగాలి. నేను విడిచిపెట్టే దేవుడు బాధ చెందుతుంది. చూడండి ఆ మాట, నలిగిన రెల్లును విడువని దేవుడు అనే మాట ఒకసారి మత్తయి సువార్త 12:20 మత్తయి సువార్త 12:20. చాలా దగ్గర ఉంది, 4 దగ్గర ఉంటుంది అన్నమాట. 12:20 అమ్మా, ఈయన నలిగిన రెల్లుని విరువడు, ఆర్పడు. అదే మాట, సేమ్ మాట మళ్ళీ యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. 42:3 కూడా నలిగిన రెల్లు అతను విరువడు, మక్కమకులు ఆడుచున్న జనపనార ఒత్తెను ఆర్పడు, అతను సత్యమును అనుసరించి న్యాయం కనపరుచున్నాడు. దేవునికి స్తోత్రం. నలిగిన రెల్లినట్టు దేవుడు ఏం చేయడండి? విరిచాడండి. అయ్యో ఇప్పటికే కష్టాలు ఉన్నాయి, ఇప్పటికే బాధలు ఉన్నాయి, ఇప్పటికే దుఃఖంలో ఉన్నాననేటువంటి ఇది కలిగించిన దేవుడు. ఎందుకంటే విరిచేటువంటి వాడు కాదు, దాన్ని కూడా ఆయన కృప మనతో ఉంచి మనం రక్షిస్తాడు. దానికి నీవు నేను జ్ఞాపకం చేసుకోగలగాలి. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, నీ ప్రార్థనను ఒక యజ్ఞంలా తీసుకోవాలంట. అందుకే పేతురు నలిగిపోతున్న పరిస్థితుల్లో, విసుగుపోతున్న పరిస్థితుల్లో దేవుడు తనని స్థిరపరచడం కొరకే ఒక కేవలం పండగ మార్చాడు. మనం కూడా సంపూర్ణ స్థిరమైన సజీవమైన రాళ్ళగా మనం ఉండాలి. దేవుడికి సాక్ష్యాలుగా మనం పిలవబడాలి. ఆ మాట కూడా బైబిల్లో సజీవమైన రాళ్ళుగా దేవుడికి ఒక సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉండగలగాలి. అప్పుడు ఒక యజ్ఞంలో మారితే దేవుడి చెంతను స్థిరంగా నిలిచేటటువంటి స్థానం. 4వది ఏంటంటే పిల్లగా, ప్రార్థన ఒక అనుబంధం. ప్రార్థన అనేది ఏంటంటే ఒక అనుబంధాన్ని సమకూరుస్తుంది. దేవుడితో కలిసి జీవించుటలో, ఎదుగుదలకు, అభివృద్ధి చెందటానికి, దేవుడితో అంటుకట్టబడడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. అందుకే నీవు దేవుడితో ఎప్పుడైతే అనుబంధం కలిగి ఉంటావో
దేవునితో ఎప్పుడైతే ఒక అంటు కట్టబడి ఉంటావో, దేవునితో ఎప్పుడైతే అలా జీవిస్తావో, నీ దుఃఖ సమయం అంతా కూడా ఏమైపోద్దటండి, తీసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రము. నీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తములు అయిపోతాయి. నీకు సంతోషం ఉండదు. దేవునితో అక్కడ ఎలాగంటే అంటు కట్టబడాలి. అంటు కట్టబడడం అంటే మా అందరికీ తెలుసు. ఏంటి అంటు కట్టబడడం అంటే? ఒక చిన్న మొక్క తీసుకెళ్తారు, ఒక పంటకు వచ్చినటువంటి ఒక చెట్టుతో కలిసి రెండింటిని కలిపి ఏం చేస్తారు, అంటూ కడతారు. కట్టినప్పుడు కొద్ది రోజులకి ఏమైపోతుందంటే ఈ చెట్టు, ఈ యొక్క చిన్న మొక్క నుంచి ఆ పెద్ద చెట్టు యొక్క మొక్క పెరగటం మొదలవుతుంది. అప్పుడు ఆ పెద్ద చెట్టు నుండి దాన్ని వేరుపరిచినప్పుడు ఆ చిన్న చెట్టు మొక్క ఉన్నటువంటి బలం ద్వారా ఆ పెద్ద చెట్టు కొమ్మ ఏమవుద్దట, కాయలు కాసి పువ్వులు పూసి వికసించి ఫలాలు ఇవ్వగలిగినటువంటి చెట్టు. నీలో బలం సరిపోదు, నీలో శక్తి సరిపోదు. నువ్వు ఎప్పుడైతే ఆ చిన్న మొక్క పెరగాలి, పెద్దదవ్వాలని చాలా దినాలు పడుతుంది. మామిడి చెట్టు చిన్న మొక్క ఉన్నదాన్ని వెంటనే ఫలాలు రావాలంటే రాదు. కానీ ఎప్పుడైతే అంటు కడతారో ఆటోమేటిక్గా ఆ పెద్ద చెట్టు ఫలాలకు వచ్చేసినటువంటి చెట్టే కాబట్టి దీని బలాన్ని తీసుకొని అది ఒక సంవత్సరంలోనే ఆ ఫలాలు ఇవ్వగలిగిన స్థితికి వెళ్ళిపోతుంది. అంటు కట్టబడాలి. నువ్వు చేత కాదు, నువ్వు పెరగడానికి నీకు బలం సరిపోదు, నువ్వు ఇంకా నీకు శక్తి సరిపోదు. కాబట్టి నువ్వు పెరిగి అభివృద్ధి చెందడానికి సమయం కావాలి. కాబట్టి ఇప్పుడే నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించాలంటే దేవునితో ఒక అనుబంధం, దేవునితో అంటు కట్టబడటం ఎప్పుడైతే మొదలు పెడతావో అనేకమైన ఫలాలు అయితే త్వరలో చూడగలుగుతావు. దేవునికి స్తోత్రము కలుగుతుంది. ఆ అనుభూతిలోకి నువ్వు రావాలి. అందుకే ప్రార్థన అంటే దేవునితో ఒక అనుబంధం కలిగిన వాడు ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవునితో అంటుకట్టబడకపోతే చేదైన వేరులు అనేకమైనటువంటి మనలో మొలవటం స్టార్ట్ అయిపోతుంది. చేదైన వేరులు మనలో అనేకమైనటువంటి మొలవటం స్టార్ట్ అవుతాయి. అదే నువ్వు దేవుడితో అంటుకట్టబడినట్లయితే ఇంకొకటి చోటు ఇవ్వడానికి అవకాశం లేదు. దేవుడే నువ్వు కలిసిపోయావు కాబట్టి, దేవుళ్ళు నీవు, నీలో దేవుడు ఉంటాడు కాబట్టి ఇంకొక దానికి అవకాశం ఇచ్చే అవకాశం మనం ఉండదు. దేవునికి స్తోత్రం అవ్వాలి. తరువాత కలవాలనుకున్నా అది మనకి అవ్వదు. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మరి శాంసోను దెలీలాతో ఫస్ట్ కలిశాడు, చేదైన వేరును అనుభవంలోకి వెళ్ళాడు. తరువాత ప్రభువా నాకు శక్తి నీవు ప్రభువా, నీతో అంటుకట్టబడతాను, నన్ను క్షమించు ప్రభువా అని అన్నా సరే మరి సంసోను యొక్క ప్రార్థనని ఆ సమయంలో అంగీకరించి ఏదో కొంచెం శక్తినిచ్చాడు తప్ప జీవాన్ని మాత్రమే ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఇస్కరియోతు యోధా కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను క్షమించి నేను తప్పు చేశానని. ఆ ప్రార్థన విన్నాడు కానీ ఇస్కరియోతు యోధా నేను చేయడం దేవుడు క్షమించలేదు. ఏసావు ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, నలగొట్టుకున్నాడు, కానీ ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ పశ్చాత్తాపం పొందేటప్పుడు ఆయన పశ్చాత్తాపానికి విలువ కట్టలేదు. ఇలాంటి భ్రష్టుడు ఉంటే పోతే అనే స్థితిలో ఆయన చేయి విడిచిపెట్టేశాడు. కనుక చేదైన వేరు అనేక రకాలుగా మనల్ని దేవుడి దగ్గరికి చేరాలనుకున్నప్పటికీ కూడా చేర్చబడదండి. ఎప్పుడైతే నువ్వు దేవుడితో అంటుకట్టబడే అనుభవంలోకి వస్తావో, దేవుడితో అనుబంధం కలిగి ఉండాలనుకుంటావో, దేవుడితో ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడే నాకు కావాలి, ఆయనతో ఎలాగైనా నేను బ్రతకాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటావో, అప్పుడే నువ్వు దేవుని కృపను చూస్తావు. చూడండి, తప్పిపోని కుమారుడు చూసారా, ఎంత చెడ్డగా బ్రతికాడు, ఎంత పాడైపోయినటువంటి బ్రతికాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడాను దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని వాత్సల్యత ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో దేవునితో కలవాలి, దేవుని దగ్గర ఏ రకంగా ఒక పనివాళ్ళైనా పడి ఉండాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చి ఆయన దగ్గర స్థిరంగా దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. లోక సంతోషాలు అనుబంధాలన్నీ కూడా వ్యర్థమని తెలుసుకొని దేవుని వెంబడించాలనేటువంటి ఆశ కలిగి ఎప్పుడైతే వచ్చాడో, దేవుడే పరిగెత్తుకుంటూ వచ్చి తప్పిపోని కుమారుని హత్తుకొని ఒక పండగ చేసుకొని కావలసిన సంతోషం కంటే అత్యధికమైనటువంటి సంతోషం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం ఉండాలి. నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునితో నువ్వు అనుబంధం కలిగి ఉంటే అంత బాగుంటుంది. లోకంతో అనుబంధం కలిగి ఉంటే కొద్ది క్షణమే ఉంటుంది, తర్వాత అంతా కూడా బాధే మనకి ఉంటుంది. తక్కువ కుమారుడు కూడా లోకంతో అనుబంధం కలిగినంత కొద్ది రోజులు మాత్రమే సంతోషంగా ఉన్నాడు, తర్వాత అంతా కూడా నరకం, బాధ. ఎలాగైపోయాడంటే, నేను ప్రభువా నేను అబ్బా అని పిలవాలంటే నా యొక్క బలము చాలట్లేదయ్యా, తండ్రిని చేరాలంటే నా తరం కావట్లేదయ్యా, నేను ఎలా నేను వేడగలను, పాడగలను మాటకు ప్రార్థన చేశాను. కనుక విలువైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో మనం అనుబంధం
దేవునితో కలిసి జీవితంలో మనం ఎదగలుగుతాం, అభివృద్ధి చెందగలుగుతాం. కనుక ప్రార్థన అనేది దేవునితో అనుబంధం, ఒక రైచియస్నెస్, గాడ్ దేవునితో దేవుని నీతిని, దేవుని యొక్క కృపను, దేవుని సత్యాన్ని తెలుసుకొని ఆయనతో అంటుకట్టబడగలిగినటువంటి అనుభవంలోనికి రావడం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఉంటావో దేవుడితో ఉన్నప్పుడు అంత సంతోషమే ఉంటుంది. కాబట్టి నీ దుఃఖ దినాలన్నీ ఇప్పుడు ఏమైపోతాయండి, సమాప్తమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఐదవదిగా చూస్తే మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, ప్రార్థన అనేది కుటుంబ గుర్తింపులా ఉంటుందట. అంటే దేవుడు మన గృహంలో మన మధ్యన ఉండేందుకు ఒక అవకాశం. అందుకే మనం చాలా ఇంట్లోకి వెళ్తే బోర్డులో ఉంటాయి, ఏమని, ఈ గృహాధిపతి యెహోవా, ఈ గృహాధిపతి అని ఉంటాయి. లేకపోతే యెహోవా ఈ హెడ్ ఆఫ్ ది హౌస్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్. అని తప్ప లోపల మాత్రం ప్రభువు ఉంటాడు. లోపల ప్రభువు ఉంటాడు, లోపల బయటికి మాత్రమే బోర్డు కనబడదు. కనుక దేవుడు అంటాడు, దేవుడు మన గృహంలో, దేవుని మన గృహంలోని మనము మన మధ్యన ఉంచేందుకు ప్రయత్నం చేస్తాడు. కుటుంబ గుర్తింపు ప్రార్థన మనం ఏమై ఉన్నామనేది దేవుడు మన మధ్యలో మన కుటుంబంతో ఉండగలిగినాను. ఎందుకంటే అంటాడు కదా ఆయన, నీవు తలుపు దగ్గర ఉన్నాను, తీసినట్లయితే నీకు నేను వచ్చి భోజనం చేస్తాను. ఆయన ఎప్పుడు మనం బయటే పెడుతున్నాము, మనం లోపల ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మనము ప్రార్థన అంటే ఒక కుటుంబ గుర్తింపు. దేవునితో మనం కలిసి ఉంటాడు, ఆయన బలలో మనం పాల్గొంటాం, ఆయన సన్నిధిలో మనం అనుభవించడం, ఆయనతో పాటు మనం ఉండటం. ఆ ప్రార్థన అనుభవంలో మనం రాగాలి. ప్రతినిత్యం అనునిత్యం దేవునితో సహవాసంలో ఉండటం, ఆయనతో సంతోషించగలిగిన అనుభూతిలోకి రావడం. దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన జీవము కలిగినటువంటి వాడు. ఆ జీవము కలిగిన దేవుడు నీతో, నాతో, మనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు, తలుపుతో అడుగుతున్నాడు. మనం తలుపు తీయలేని వారంగా ఆ కుటుంబ గుర్తింపు మనం పొందలేనటువంటి వారంగా, మా ఇంట్లో దేవుడు ఉన్నాడనేటువంటి బలం, మా దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం, మా దేవుడు మాతో ఉన్నాడనేటువంటి ధైర్యం మనకి ఈరోజు లేదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం బలహీనమైపోతున్న కారణం ఏంటంటే ఆ కుటుంబ గుర్తింపు, మా ఇంట్లో దేవుడు ఉన్నటువంటి ధైర్యంతో మనం లేవు. కనుక ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏముండాలట, దేవుడిని ఉండేటువంటి స్థితిని మనం సమకూర్చుకునే వాళ్ళని కూడా. ప్రార్థన ఎప్పుడు ఉందంటే అక్కడ దేవుడు. ఇద్దరు కూడి ఉన్న చోట ఆయన ఆత్మస్వరూపుడు. నువ్వు కూడి ఉన్నావంటే నీతో కూడా దేవుడు ఉంటాడు. చాలాసార్లు మనకి డౌట్లు వస్తాయి, మేము కూడాగా దేవుడు కాదు. దేవుడు మన మధ్యలో ఉంటాడు, మనకు అర్థం కాదా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు విన్నవించుకుంటున్నప్పుడు, నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఆయన మహిమపరచబడుతుంటాడు, ఆయన సంతోషిస్తూ ఉంటాడు, ఆ కుటుంబం గురించి ఆలోచిస్తుంటాడు, వారి అవసరాలను బట్టి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు లేచి రేపు ఆలోచించగానే కావాల్సినవన్నీ నేను ముందు పెడతా ఉంటాను. ఇప్పుడు మనకు అర్థం కాదు, ఇది ఎవరు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేసి. పిల్లలు ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలా, చాలా జాగ్రత్తగా మనం గమనించాలా. నీ నా జీవితంలో ప్రార్థన చెంత దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోవాలనుకుంటే మనం ఎప్పుడు కూడా దేవుడిని మన ఇంట్లో పెట్టుకునే వారం ఉండాలి. వ్యక్తిగతంగా మన హృదయంలో దేవుడిని చోటించే వారంగా ఉండగలగాలి. మన హృదయంలో ఆయన నివసించేటువంటి వాడిగా ఉండగలగాలి. మన హృదయంలో ఆయనకు కావాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండగలగాలి. అప్పుడే నీవు నేను మనం మట్టి గృహంలో చూడగలుగుతాం. దేవుని నామమునకు మహిమ కలుగును. మన దుఃఖ దినములన్నీ అప్పుడే సమాప్తమవుతాయి. మనం సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతాం. కనుక మొట్టమొదటిగా ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ప్రార్థన లేకపోతే నీ దుఃఖ దినాలను సమాప్తం చేసుకోలేవు, ఆ కష్టాల నుంచి నువ్వు విడిపించబడలేవు. అన్నింటికి మూలము, అన్నింటికి సమాధానం, అన్నింటికి ఏదైనా ఒక క్వశ్చన్ ఆన్సర్ ఉందనంటే అదే ప్రార్థన. ఆ ప్రార్థన అంటే ఏంటంటే నీ జీవితంలో యాగంలా ఉండాలి. ఆ ప్రార్థన యాగంలా ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో, మన విన్నపాలన్నీ ఆయన పాల్సనది ఎప్పుడైతే చేస్తావో, పెడతావో, అప్పుడే నీ జీవితంలో నీకు ఆ యొక్క సమస్త విధమైనటువంటి కృపను పొందుకోగలుగుతాం. రెండుగా ప్రార్థన ఒక ఆయుధం. సాతాను పెట్టినటువంటి, సులువుగా పెట్టినటువంటి ప్రతి చిక్కు నుంచి తప్పించబడటానికి, గెలవడానికి, విజయాన్ని సాధించడానికి ప్రార్థన ఆయుధంలో ఉపయోగించుకోవాలి.
మూడవదిగా ప్రార్థన అంటే ఒక యజ్ఞం. దేవుడి చెంత స్థిరంగా ఉండటానికి. ఇటు అటు చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఇటు అటు సోలిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, నువ్వు పడిపోకుండా, శ్రమలో కూడా నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా ప్రభువులో ముందుకు కొనసాగాలంటే ప్రార్థన ఒక యజ్ఞంలో ఉండాలని నీ జీవితంలో. నాలుగవదిగా చూసినట్లయితే ప్రార్థన ఒక అనుబంధం. దేవునితో కలిసి జీవించడంలో, ఎదగటంలో, అభివృద్ధి చెందటంలో, దేవుని యొక్క మనస్సును ఎరిగి బ్రతకటంలో ప్రార్థన ఒక అనుబంధం లాంటిది. దేవునితో నేను కలిపేస్తాను. ఎందుకంటే ఒక పాట ఉంది కదా, ప్రార్థన యేసుతో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. పాడతాం. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. నువ్వు ఆయనతో సంభాషించడానికి, ఆయన్ని సందర్శించడానికి, ఆయన కలుసుకోవటానికి, ఆయనతో ఉండటానికి ప్రార్థన అంట ఒక అనుబంధాన్ని కలిగించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రార్థన ఐదవది ఏంటంటే ఒక కుటుంబ గుర్తింపు. దేవుడు మన గృహంలో ఉండటానికి, మన మధ్యలో ఉండటానికి కావాల్సినటువంటి ఒక బలం, ఆయన ఉండడానికి ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగింది ప్రార్థన. నీ జీవితంలో ఈ 5 ఉన్నట్లయితే నీవు దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు. అందుకే ప్రార్థనలో మనం నిలిస్తే మన మదిలో దేవుడు నిలవాలని ఆశపడతాడు. నువ్వు ప్రార్థనలో నిలవగలవు, నువ్వు ప్రార్థనలో ఉండగలిగితే, నువ్వు ప్రార్థనలో జీవించగలిగితే, నువ్వు ప్రార్థన చేసే అనుభూతిని అనుభవించగలిగితే నీ మదిలో, నీ కుటుంబంలో, నీ గదిలో, నీ హృదయముగా ఆయన ఉండాలని ఆలోచిస్తాడు, ఆశిస్తాడు. దేవుడే నిలవబడడానికి కనుక నీవు నేను సాయంత్రకాల సమయంలో ఎలా ఉన్నావు? నీ యొక్క దుఃఖ దినాలని సమాప్తం కావాలి, నీ దుఃఖ దినాలని పోవాలి, నీ దుఃఖ దినాల నుంచి నువ్వు తప్పించబడాలనుకుంటే ప్రార్థనలో నువ్వు ఎంతవరకు ఎదుగుతున్నావు అనేది, నేను ఎంతవరకు ప్రార్థనలో మనం ఉన్నామనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా దుఃఖ దినాలు, మా కష్టాలు, మా బాధలన్నీ సమాప్తం అవ్వాలనుకుంటే ప్రభువా ప్రార్థన ఒక్కటే ఆయుధం. ప్రార్థన ఒక్కటే